నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ ఇన్ఫెక్షన్, 30 మంది విద్యార్థినులకు అస్వస్థత, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కరీంనగర్ జిల్లా కేంద్రం శర్వాన్ నగర్లో గల మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల రెసిడెన్షియల్ మరియు జూనియర్ కాలేజీలో ఫుడ్ ఇన్ఫెక్షన్ జరిగిన విషయం తెలుసుకుని విద్యార్థి సంఘాలు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఆర్సీఓ అంజలి రెసిడెన్షియల్ హాస్టల్ను సందర్శించి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటామని, సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. వీరిని జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నామని, ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. సివిల్ హాస్పిటల్ ఉన్నా కానీ ఇంకే శర్మన మొత్తం వీళ్ళే ఉన్నారు. మనం ఏం తీసుకుంటాం ఏ కదా సార్ వాళ్ళందరూ వస్తారు, బయటికి రాని ఇప్పటిదాకా లోపల కూర్చోబెట్టి విచారణ జరిపించారు. చెప్పండి సార్. సార్ గురుకులాలలో అత్యాచారం ఏం మాట్లాడట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అసలు ఆర్సీ కోసం ఉన్నా లేకుండా ఇదే గురుకుల పాఠశాలలో ఇదే బిల్డింగ్ లో ఇన్ని సంవత్సరాల నుంచి స్కూల్ నడిపించారు. ఇన్ని రోజుల నుంచి మొన్న కూడా ఫుడ్ పాయిజన్ అయిందన్నట్టు ఇప్పటివరకు ఫుడ్ పాయిజన్ ఎందుకు 23 మెంబర్స్ ఇప్పటివరకు 23 మెంబర్స్ అందరికీ వామిటింగ్ అనేది సెన్సేషన్ అయ్యింది. సో దాని తర్వాత
మనము హాస్పిటల్కి అందరికీ తీసుకొని వెళ్ళాము. టోటల్ 21 పీపుల్కి కొంచెం వామిట్ సెన్సేషన్ అందరూ హాస్పిటల్ తీసుకొని మనం చేసి ఇప్పుడు దాంట్లో 23 పిల్లలు ఇప్పుడు స్పెషల్గా డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఇంకా వేసి వాళ్ళకి ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అందరూ కలిసారు, మాట్లాడుతున్నారు. అందరూ బాగానే ఉన్నారని పేరెంట్స్ ఇంకో హాఫ్ అన్ అవర్లో మిగిలిన పిల్లలు కూడా వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ తీసుకొని వస్తున్నాము. వాళ్ళు కూడా డిశ్చార్జ్ అయ్యారు. వాళ్ళు కూడా మంచిగా అడిగారు. ఈ ఆధార్ కార్డ్ ఇష్యూ కూడా ఇదేంటే జనరల్ ఒక అకౌంట్ అప్డేషన్ కోసం వాళ్ళకి ముందుకే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ నిన్న నైట్ ఇన్సిడెంట్ అయింది. దాంట్లో పాటు పేరెంట్స్ కూడా వచ్చింది. మధ్యాహ్నం ఇది రాంగ్ మెసేజ్ అనేది వెళ్ళిపోయింది జనరల్కి. సో దానికి దీనికి ఏం సంబంధం లేదు. అందరూ ఇప్పుడు మంచిగానే ఉన్నారు. పేరెంట్స్ కూడా అందరూ చేసినారు. అది మనం ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడ వచ్చినారు. అది కూడా మనం చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏమేమైతే న్యూ మెనూ అమలు అవుతుందా సార్? న్యూ మెనూ అమలు అవుతుందా? హాస్పిటల్ ఎందుకు అనుమతిస్తలేదు సార్ అందరినీ? సార్ నూతన మెనూ అమలు అవుతుంది కదా సార్? సార్ నూతన మెనూ అమలు అవుతుందా సార్? పిల్లలు పెట్టే ముందు స్టాఫ్ వాళ్ళు చూడాలని చిన్న తర్వాత పిల్లలు పెట్టాలని సేమ్ ఇదే కదా సార్. సార్ సార్ ఒక్క నిమిషం సమాధానం ఒక్కసారి ప్లీజ్ అండ్ వాళ్ళ సిగ్నేచర్స్ కోసం పేరెంట్స్ రమ్మని జరిగింది. కరెక్ట్ మేడం. మరి ఫుడ్ పాయిజన్ అయిందని పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసిరా? సార్ కొత్త మెనూ అమలు చేస్తున్నారా? నిన్న జరిగినది ఏంటి అంటే మధ్యాహ్నం స్నాక్స్ రూపంలో పిల్లలకి బబ్బర్లు పెట్టారు. అండ్ ఈవినింగ్ డిన్నర్లకు వచ్చేసి క్యాలీఫ్లవర్ శనగపప్పు పెట్టారు. సో అది మొత్తం ఇక్కడ ఉన్న 437 స్టూడెంట్స్ నైట్ డ్యూటీ టీచర్స్ అందరూ కూడా తిన్నారు. నూతన మెనూ లేదా మేడం? నూతన మెనూ అమలు చేస్తున్నారా? మెనూ కావాలి మేడం. అమలు చేశారా లేదా అది చెప్పండి. చేస్తున్నాం సార్. నిన్న చేస్తే నిన్నది మాకు అదేదో మెనూ ఉంచాలి మేడం. నిన్న పెట్టే మెనూ కావాలి. నిన్న మెనూ ఏంటిది? ఏం పెట్టారు మేడం? సార్ అదే సార్ స్నాక్స్ అదే మీకు ఒకటి జీవో కాపీ ఇస్తారు కదా మేడం. మెనూ ఇస్తారు కదా. మెనూ ప్రకారం మీరు నిన్న ఫుడ్ పెట్టాలి మేడం. మీకు సంబంధించిన ఫుడ్ పెట్టారు తప్ప నిన్న మెనూ ప్రకారం ఫుడ్ పెట్టారు. అది పెట్టండి మాకు. మీరు ఆర్సీ ఉన్నారు కదా, ఈ హాస్టల్కి ఇన్ఛార్జ్ కదా, మీరు మెనూ ప్రకారం ఫుడ్ లిస్ట్ చూపెట్టండి మాకు. మీరు నిన్నటి మెనూ ప్రకారం పెట్టిన ఫుడ్ లిస్ట్ చూపెట్టాలి. మెనూ ప్రకారం ఒక్క నిమిషం ఆగుతాం. ఎంతమందికి అస్వస్థత జరిగింది మేడం? ఎంతమంది బాగున్నారు? ఎంతమంది సీరియస్ ఉన్నారు? మేడం ఎంతమందికి అస్వస్థత జరిగింది? ఎంతమంది సీరియస్ ఉన్నారు? ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు? సార్ 31 స్టూడెంట్స్ కి అందులో మనకు 22 స్టూడెంట్స్ వచ్చేసారు. మిగతా పిల్లలు ఉన్నారు. పేరెంట్స్ కి మీరు ఎప్పుడు చెప్పారు? అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. పేరెంట్స్ కి ఎప్పుడు చెప్పారు సార్ మేడం? పేరెంట్స్ కి హాస్పిటల్ లోపల తీసుకువెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ తప్ప అన్న 80% తప్ప 100% తప్పది. పేరెంట్స్ కి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మిగతా పిల్లల పేరెంట్స్ కి కూడా అంటే వాళ్ళు కూడా ప్యానిక్ కాకూడదు అనేసానని ప్రతి హౌస్ మాస్టర్ క్లాస్ లో ఉండి పిల్లలతోటి ఫోన్ చేసి మేడం ఒకటి నూతన మెనూ క్లారిటీ ఇవ్వండి. ఇలా పెట్టాల్సింది పెట్టింది 3 days కింద అయినది మీరు అంటున్నారు. కానీ సార్ మేడం నూతన మెనూపై క్లారిటీ ఇవ్వండి సార్. నూతన మెనూపై క్లారిటీ ఇవ్వండి. సరే న్యూ మెనూ డైట్ మెనూ అనేది ఫాలో అవుతుంది. నిన్న రోజు మీరేం పెట్టారు? మేడం 3 days నుంచి లీవ్ లో ఉందన్న. మేడం ఏం తెలుసు అన్న? మేడం 3 days నుంచి లీవ్ లో ఉంది. మేడం ఏం తెలుసు? మేడం మెనూ లిస్ట్ లో ఏముంది? నిన్న ఏం పెట్టారు? 3 days నుంచి లీవ్ లో ఉన్నానండి. అవును మేడం. మరి కాదనట్లేదు నేను. కానీ మీరు అన్న 3 days నుంచి వామిటింగ్ అని అన్నది అది మళ్ళీ నేను అయిపోయాక అడుగుతాను. ఇప్పుడు అడగండి మేడం. అయిపోయేదాకా ఎందుకు వెయిట్ చేయడం? మెనూ మీద స్పష్టత ఇవ్వండి. ఏం పెట్టారా? ఏం పెట్టారు? ఇలా అమలు చేయాల్సింది ఏంటి? మీరు ఏం పెట్టారు? అదొకటి చెప్పండి మేడం. ఇంకేమో ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కూడా బొబ్బర్లు అయిపోయి అండ్ ఈవినింగ్ వచ్చేసి వాళ్ళకి సాంబార్ అండ్ క్యాలీఫ్లవర్ మీ మెనూలో ఏం పెట్టాల్సి ఉండే మేడం? ఏం పెట్టాల్సి ఉండే? మెనూలో నిన్న రోజున ఏం పెట్టాల్సి ఉన్నది? ఒకటి చెప్తున్నాను సార్. వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో డైలీ
వీక్లీ రైస్ రావాలి. సో దాని లోపల వెజిటేబుల్స్ టెండరర్స్ కొంచెం మార్పు చేయడం వల్ల మనకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఓకే మేడం, ఇది ప్రభుత్వం అమలు చేయాల్సిన మెనూ మీరు మారుస్తున్నారా, ప్రభుత్వమే మార్చిందా? ఇప్పుడు కొత్త మెనూ ఏదైతే కొత్త మెనూ ప్రకారంగా కొత్త మెనూ ప్రకారంగా మీరు అమలు చేయలేరు. అమలు చేయడానికి వాళ్ళ సొంత ఎజెండా పెట్టుకొని కాలీఫ్లవర్ ₹5 కేజీ ఉందండి, అది పెడతారు తక్కువ రేటు. అలా ఆ రోజు ఉన్నది ఎక్కువ రేటు ఉన్నది పెట్టలేకపోతారు. లీవ్ లో ఉన్నప్పుడు మీరు ఇంకోరికి ఇన్ఛార్జ్ ఇస్తారు కదా, మీ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్న వారికి ఈ సమస్య తెలియదు, వాళ్ళ దృష్టి పోవట్లేదా? చెప్పండి మేడం, దీనిపై సమాధానం మీ కన్వీనర్ ఉంటాడు, మీరు లేనప్పుడు మీ కన్వీనర్ ఉంటారు, మీ కన్వీనర్ గారికి ఈ సమస్య ఆయన దృష్టికి వెళ్ళలేదా? అంటే మీ పర్యవేక్షణ లోపమా? డిస్ట్రిక్ట్ కన్వీనర్స్ నేను లీవ్ లో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ కన్వీనర్స్ అవునండి, మరి లోపం ఎక్కడిది? ఇది కన్వీనర్ లోపమా? సార్ కన్వీనర్స్ కూడా స్కూల్లో మెనూ అమలుపై పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎవరి నుంచి మాట్లాడతాం? కన్సర్న్ ప్రిన్సిపల్ సార్, కన్సర్న్ ప్రిన్సిపల్ హెడ్ ఈడబ్ల్యూ. ఇప్పుడు మీరు ఏం చర్యలు చేపడతారు? ఖచ్చితంగా వీళ్ళిద్దరు మీద చర్యలు తీసుకుంటారు. ఎవరిద్దరు? ప్రిన్సిపల్ అండ్ ఈడబ్ల్యూ. మేడం ఇప్పుడు సంఘటన బయటకు వచ్చింది కాబట్టి మీరు చర్యలు అంటున్నారు. అన్ని స్కూళ్ళలో ఇది ఈ రకంగా అమలు చేస్తున్నారా, మెనూ ప్రకారంగా అమలు చేస్తున్నారా? అన్ని మెనూ ప్రకారంగానే ఫాలో అవుతుంది. మీకు ఎలా తెలుస్తుంది? మీరు 3 రోజులు ఈ విషయం తెలియనప్పుడు ఆ విషయం సార్ లీవ్ లో ఉన్నప్పుడు లీవ్ లోనే ఉండడం కాదు సార్, అసలు ఇక్కడ లీవ్ లో ఉన్నప్పుడు కరీంనగర్ లీవ్ లో ఉన్నప్పుడు మీకు ఎలా తెలిసింది అని అంటే తెలియదు. వచ్చిన తర్వాత కన్వీనర్స్ వాళ్ళ స్కూల్లోనే ఉంటారు సార్. కన్సర్న్ ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ అండ్ డెప్యూటీ వార్డెన్ ఆర్ రెస్పాన్సిబుల్. ఇలాంటివి ఏది ఇష్యూ అయినప్పుడు కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దీంట్లో ఎంక్వైరీ అనేది ఉంటుంది. సస్పెండ్ చేయాలి ఆర్సీఓని వెంటనే. సస్పెండ్ చేయాలి ఆర్సీఓని. సాయంత్రం 6 గంటలకి విద్యార్థులు క్యాబేజ్ పప్పు కర్రీతో తిన్న తర్వాత 31 మంది విద్యార్థులు వామిటింగ్ కి గురై వామిటింగ్లు వేసుకొని సివిల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అలా విద్యార్థుల తల్లిదండ్రులకి మీ పిల్లలు ఇలా వామిటింగ్ వేసుకున్నారని ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా తప్పుడు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని ఇక్కడ రప్పేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొత్త డైట్ మెనూని ఏదైతే పెట్టిందో ఆ మెనూలో ఉన్నటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందజేయకుండా వీళ్ళకి తక్కువ ధరలో ఏ ఆహారం అయితే వస్తుందో, ఏ కూరగాయలు అయితే తక్కువ ధరలో వస్తాయో ఆ ఒక కూరగాయలని అవి మరి మంచిగా ఉన్నాయా ఖరాబ్ అయిపోయిన కూరగాయలను చూడకుండా ఇక్కడ విద్యార్థులకి పెట్టి విద్యార్థులని అవస్థలకు గురి చేస్తున్నటువంటి ఈ యొక్క విద్యా అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మహాత్మారావు జ్యోతిరావు పూలే గురుకుల స్కూల్లో కరీంనగర్లో ఈరోజు రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగింది. ఆ ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచి పేరెంట్స్కు తప్పుడు సమాచారం ఇచ్చి ఏదో మీ ఆధార్ కార్డు కావాలి అని చెప్పి రమ్మని వాళ్ళతోని స్టూడెంట్స్ను పంపడం జరుగుతున్నది. కనీసం పేరెంట్స్ కూడా స్పష్టమైనటువంటి విషయాన్ని చెప్పకుండా గోప్యంగా ఉంచడం అనేటువంటి ఈ సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఈ అసమర్థ ప్రభుత్వం గత 4-5 నెలలకెళ్ళి కూడా 50,000 సంఖ్యలో విద్యార్థులు చనిపోయినప్పటికీ కూడా ఈ శాతగాని ప్రభుత్వం కనీసం విద్యాశాఖ మంత్రి నియమించకుండా ఒక గురుకుల పాఠశాలలోనైతే రోజు పాముట్టించి కూడా గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నప్పటికీ కూడా సంబంధిత పేరెంట్స్ గురుకుల పాఠశాలలో విద్యార్థులను చేంజ్ చేయాలంటే మేము చంపుకున్నంత బరాబరి అనేటువంటి పరిస్థితికి ఈరోజు దాపరించింది. అన్ని గురుకుల పాఠశాలల్లోకి వెళ్ళి కూడా విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోతున్నారు. ఆ అలసత్వం వీడి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించి శాతగాని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రభుత్వ పరిపాలన మంచిగా సాగి కనీసం విద్యార్థులైనా కాపాడుకోవాలని మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సంబంధిత అధికారులు గురుకుల సంబంధిత అధికారులు మేము లోపలికి అలో చేస్తే మా బట్ట మొత్తం బయటపడుతుంది. విషయం మొత్తం లోపల నుండి జిడ్డు పురుగులు కానీ నాణ్యత లేనటువంటి పదార్థాలు కానీ బయట తెలుస్తాయి అనేటువంటి ఉద్దేశంతో మమ్మల్ని లోపలికి అలో చేయడం లేదు. ఆర్సీఓ మేడం కనీసం
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెన్యూ కూడా ఆర్సీఓ మేడం తెలియదు. నిన్న ఏమి ఉండాలి మెన్యూ, రేపేమి ఉండాలి, ఇవాళ ఏమి ఉండాలంటే కూడా నీళ్లు నవ్వులుతున్న తప్పితే కనీసం మెన్యూ జరగాలంటే ఆర్సీఓను ఒక ఏం జరిగింది అని అడిగితే మా ప్రిన్సిపాల్ను బాధ్యతలు చేస్తూ, లేకుంటే అటు ఉన్నటువంటి అటెండర్ను బాధ్యతలు చేస్తూ, గిన్నెలు కడుగు వాళ్ళను బాధ్యతలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న ఆర్సీఓ గారిని చట్టపరంగా ఎంక్వైరీ చేసి సంబంధిత అధికారుల పైన చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. అందరు ఒక్కొక్క మంది వేరే అనుకున్నా, అందరు పోయేది ఒక 20 దాకా వేరు. తీయద్దు.